హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఈరోజు ఇండియా కూటమి ధర్నా నిర్వహించనుంది. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నాలో పాల్గొననుంది. ఈ ధర్నాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ధర్నా సాగే అవకాశం ఉంది. ఇంతకీ ధర్నా ఎందుకనే సందేహం వచ్చి ఉంటుందా? అయితే ఈ విషయం తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇంతకీ ధర్నా ఎందుకనే సందేహం వచ్చి ఉంటుందా? ఇప్పుడు చూద్దాం. ఇటీవల పార్లమెంటులోకి దుండగులు చొరబడి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ దుండగులు పార్లమెంటులో కలర్ స్మోక్స్ దాడి చేశారు. దాడి చేసిన వారి ఉద్దేశం ఏమైనప్పటికీ జరిగింది భద్రతా వైఫల్యం అనేది అందరూ అంగీకరించాల్సిన విషయమే. ఆగంతకులు సభలోకి ప్రవేశించి వీరంగం చేయటం చూసి దేశం నివ్వెరపోయింది. అయితే పార్లమెంటులో భద్రతా వైఫల్యాలపై ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ సంఘటనపై సమాధానం చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పకపోగా దాదాపు 150 మందికి పైగా ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఇండియా కూటమి దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా చేపట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయనున్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ధర్నా చేపట్టనున్నారు. పార్లమెంట్లో సెక్యూరిటీ లోపాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తుంది.